నా ప్రార్థన చేయించు వేడుకొంచున్నాను ప్రభా. ఆమెన్. ఆమెన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరొక నూతన దినపు ఉదయకాలము ప్రభు సన్నిధిలో అత్యాశతో కనిపెట్టుకొని వస్తున్న వారందరికీ శుభములు. మల్లేష్ గారు మీ మెసేజ్ చదివామండి. ఒళ్ళంతా నొప్పులు కారణంగా కదలలేని స్థితిలో ఉండి మరి ఫోన్ కూడా ఆన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారని మీరు రాసిన మాటలు విన్నామండి. మల్లేష్ గారు ప్రైజ్ అన్న. ప్రార్థన చేస్తున్నాము మీ కొరకు. దేవుడు శక్తిని ఏమని అడిగారు మీరు. దేవుడు శక్తిని ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుని శక్తి మీ మీదకి దిగి వస్తున్నది. అందరి పరిశుద్ధుల ప్రార్థనలు మానక ప్రతిదినం మీ కొరకు చేయబడుతున్న ప్రార్థనల ద్వారా ఇప్పుడే దేవుడు తన అద్భుతమైన అపారమైన శక్తిని మీకు విడుదల చేస్తున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్. 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 స్తోత్రం కలుగునుగాక. సరే, వాక్యము ధ్యానించుకుందాం. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. రామేశ్వరమ్మ గారు, పద్మావతి గారు, రాజకుమారి గారు, జాన్సన్ గారు, మహిమ కుమారమ్మ గారు, జయమ్మ గారు, వాణిశ్రీ గారు, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పాస్టర్ గారు రావాల్సింది. ఉదయంనే చాలాసేపు రాత్రి ప్రార్థన చేయటం ఎందుకు గడపటం వలన ఉదయం మెలకు రావట్లేదండి. ఫోన్ చేయమన్నారు. నేను ఇప్పుడే ఫోన్ కూడా చేశాను. ఒకసారి ఫోన్ చేసి రిమైండ్ చేయండి పాస్టర్ గారు అని మెసేజ్ పెట్టారు. ఫోన్ కూడా చేశాను. మంచిది. దేవునికి స్తోత్రం. వాక్యము ధ్యానించుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 10:32. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి. వెంబడించి వారు భయపడేది. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియచెప్పనారంభించి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు సంభవింపబో వాటిని వారికి తెలియపరుచుతున్నావు. ప్రభువానికి స్తోత్రములు. వారు విస్మయముందిరి, భయపడిరి. మరల యెరూషలేమునకు ప్రయాణమై మీరు పోవచ్చున్నారు. వారికి విస్మయము, భయము. ధ్యానము నీకు అంగీకారం అగునుగాక. మాకందరికీ దీవెన కలుగునుగాక. మల్లేష్ గారి మీద నీ అపారమైన శక్తి విడుదలవునుగాక. దీనస్థితిలో ఉన్న సహోదరుణ్ణి కనికరించు ప్రభువా. బలము నీవు ప్రభువా. కదలలేని స్థితిలో నాయనా మరి ఫిజియోథెరపీ చేయించుకోవాలి ప్రభువా. లేచి నడవాలి. సంవత్సరములుగా మంచాన పడి ఉన్నారు నాయన. వృద్ధాప్యంలో ఉన్న తల్లి పరిచర్య చేస్తూ ఉన్నది. ఎంత అంగలారుస్తున్నదో, ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నదో. అమ్మ, కుమారుని లేవనెత్తండి ప్రభువా. యాక్సిడెంట్ అవ్వకముందు ఉన్న ఆరోగ్యము ఇచ్చువాడవు నీవు ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఎన్ని అద్భుత స్వస్థతలు నీవు జరిగించావు. నీవు ఈ భూమి మీద ఉన్న కాలములో నీవు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ అధికారము, శక్తి, బలము నీ దాసులకు ఇచ్చావు. తరతరములుగా అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము కూడా నీ దాసులమే ఏకీభవించి ఒక్క మనుషుని వల్లే అందరము ఏకమై ప్రార్థిస్తున్నాము. నీ శక్తి, బలము విడుదలవునుగాక. వారు లేచి నడుచుదురుగాక. విరిగిన వెన్నెముక భాగాలు
తండ్రి, ఇంతకాలము చచ్చుబడిపోయి ఉన్న పరిస్థితి చలనము కలుగునుగాక, కదలికలు పుట్టునుగాక, బలహీనతలు తొలగిపోవునుగాక, పరిపూర్ణమైన శక్తి విడుదలవునుగాక. యేసు నామమున ఆమేన్. యెరూషలేమునకు ప్రయాణమైపోతున్నారు ప్రభుల వారు. శిష్యులు విస్మయం పొందారు, భయపడ్డారు. కారణం ఏమిటంటే, యెరూషలేములో చివరి పండుగకు వెళ్ళి అక్కడ యూదులే రాళ్ళు రువ్వుటకు సిద్ధపడ్డారు, రాళ్లతో కొట్టి యేసును చంపటానికి. యేసుతో ఉన్నారు గనుక ఆ రాళ్ళు వీళ్ళ మీద కూడా పడతాయి. వాళ్ళు అనేకులు, అక్కడ వేల కొలది. పండుగలో అనేక మంది వస్తారు. ఇంకా ప్రభుల వారిని సిలువ వేసిన అప్పటి పండుగలో, పస్కా పండుగ సీజన్, 38 లక్షల బలి పశువులు వధించబడ్డట్టుగా చరిత్ర ఆధారం ఉన్నది. అంటే ఒక కుటుంబానికి ఒక బలి పశువు, ఒక ఏడాది లోపు మేకపిల్ల. ఒక కుటుంబం అనగా ఈరోజు మనం ఉన్నట్టు ఒక భార్య భర్త ఒకటో రెండో నలుసు కాదు. ఒక కుటుంబానికి ఎంతమందో పిల్లలు, ఆ తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు కాదు, ఆ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు. ఒక కుటుంబం అంటే సులువుగా 10-12 మందిని లెక్కేసుకోవచ్చు. 38 లక్షలు బలి పశువులు అంటే ఒక్కొక్క కుటుంబంలో ఎంతమందో అంతమంది ఉన్నారు అక్కడ. పట్టణం అంతా నిండిపోయింది. ఆఖరి దినమున నిలబడి, ఎవరైనా దప్పికొంటే నా యొద్దకు రండి అన్నాడు. అంటే ఇన్ని లక్షల మందికి వారు ఏర్పాటు చేసిన నీటి వసతి అయిపోయింది. అది కొండ మీద కట్టబడిన మందిరము. ఆ కొండ మీద కట్టబడిన మందిరములో కోనేరులు ఉన్నాయి. సిలోయం అనే కోనేరు ఉన్నది, బెతెస్తా అనే కోనేరు ఉన్నది. నలుదిశల 4 కోనేరులు హిజ్కియా కాలంలో కట్టించాడు. ఇప్పుడు పిలాతు కూడా ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలకు సమృద్ధిగా నీటి వసతి ఏర్పాటు చేయాలి. యోర్దాను నీళ్లు కాలువలతో, ఎత్తిపోతల పథకంతో, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టంతో పంపింగ్ చేసి ఈ కొండ మీదకి నీళ్లు తీసుకురావాలని. అయినా ఎరికోను దాటుకొని ఎక్కి నీళ్లు కొండ మీదకి రావాలి. అయితే ఈ కొండ మీదకి నీళ్లు వస్తాయని ప్రవచనం ఉన్నది అనుకున్నారు వాళ్ళు. అంత్య దినములలో నా మందిరము పర్వతములన్నిటికంటే ఎత్తైన పర్వత శిఖరము మీద కట్టబడును, జలముల ప్రవాహములు వచ్చినట్టు జనములు వస్తారు అని దేవుడు చెప్తే కొండ మీదకి నీళ్ళే వస్తాయి అనుకుంటున్నారు. అయితే ఆ కొలనులన్నీ, ఆ కోనేరులన్నీ నీటితో నింపుతారు పండుగకు ముందు. ఆ పశువులకు నీళ్లు లాగే బండులు కట్టి కావడిలతో మోసి అనేక దినముల ముందుగానే, 2 నెలలు 3 నెలల ముందుగానే నీళ్లను తెప్పించి ఈ కోనేటిలో పోసి నిలువ పెడతారు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లక్షల మంది కదా. ప్రతి బలి పశువును ఆ నీటితో కడగాలి. నీటిని శుద్ధి చేసి ప్రార్థన చేసి యాజకులు ఆ నీటిని తెచ్చి పశువులను కడగాలి. వధించిన తర్వాత ఆ లోపలి అవన్నీ తీసేయాలి, పేగులు మొదలైనవంతా తీసి మరలా కడగాలి. ఇంతమందికి తాగటానికి ఇవ్వాలి, స్నానపానాలకు ఇవ్వాలి. 8 రోజులు పండుగ. 8వ రోజు మహా సంఘముగా కూడుకుంటారు.
పరిశుద్ధ దినము. 9-10 రోజులు అంటే మహా పండుగ దినం అయిన తర్వాత కూడా 2-3 రోజులు ఉంటారు. నెమ్మదిగా కొద్ది మంది ఎవరి ప్రాంతాలకు వారు వెళ్ళిపోతారు. అంటే అన్ని దినములు 10-12 దినములు నీరు సరిపోదు, అయిపోతాయి. నీటి కొరకు పరుగులు పెడుతూ ఉంటారు. పొరుగునున్న పల్లెలకు వెళ్తారు. బేతన్య, బేత్పగే, అవసరమైతే దిగి ఎరికో, యోర్దాను పారుతుంది కదా. ఎరికో దిగి యోర్దానికి వెళ్ళాలంటే ఒక దినం ప్రయాణం, ఇంచుమించు 6 మైళ్ళు. నీరు లేకపోతే కష్టమేనండి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో అనుభవించారు. ఉన్న నీరు మారా, చేదు నీరు. ఎన్ని గొయ్యలు తవ్వారో, ఎన్ని బావులు తవ్వారో నీరే దొరకలేదు. మోషే గారి మీద సనుక్కున్నారు. అయితే అవి మధురములైనాయి. మనకు తెలుసు, దేవుడు అద్భుతం చేసి ఆ నీటిని మధురంగా మార్చి తాగిచ్చాడు. మరలా కొన్నాళ్ళకి నీటి సమస్య వచ్చింది. అప్పుడు బండతో మాట్లాడమన్నాడు దేవుడు. నీళ్లు కావాలంటే బండతో మాట్లాడబెట్టేమేమిటో. బండలో నుంచి నీళ్ళు ఇస్తాడట. అసాధ్యములైనవి సుసాధ్యములు చేస్తాడట. సర్వమును బాగు చేసేవాడట. అద్భుతములు చేసేవాడట. ఇప్పుడు మల్లేష్ గారి జీవితంలో జరుగుతున్న అద్భుతమును పోలి అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయిపోతాయి. డాక్టర్స్ లాజిక్ను బట్టి అడ్వైస్ ఇస్తారు. విరిగిపోయిందండి, కష్టమండి, ఇది మరలా అతుక్కోదండి, ఇది అసాధ్యమండి. సైన్స్ పరిశోధనలు చేసి చెప్తున్నాం. సైంటిఫికల్ గా దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. బట్ యాజ్ గాడ్, దేవునికి సమస్తము సాధ్యం. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. దేవుడు చేస్తాడని నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇఫ్ యూ బిలీవ్, బ్రదర్ మల్లేష్, ఇఫ్ యూ బిలీవ్ మై బిలవర్డ్ బ్రదర్, నమ్ముట మీ వలనైతే సమస్తము సాధ్యమే నమ్మువారికి. ఆయనలో అంతున్నది. ఆ బండలో 40 సంవత్సరములు తాగినా అయిపోని నీళ్లున్నాయి. యెరూషలేము కోనేరులు ఖాళీ అయిపోవచ్చు, రిజర్వాయర్లు ఎండిపోవచ్చు. కానీ దేవునిలో ఉన్న ఊట, దేవునిలో ఉన్న జల నిధులు అయిపోతాయా? ఇంకిపోతాయా? పుడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వివాదం పుట్టింది యూదులకు, యేసు ప్రభుల వారికి. నన్ను తినమంటావు, నిన్నెలా తింటాము? అరణ్యములో ఇశ్రాయేలు మన్నా తిన్నట్టుగా కాదు. అది పరలోకము నుండి రాలేదు, మేఘములలో నుండి పుట్టింది, ఆకాశంలో నుండి. పరలోకంలో నుండి వచ్చిన ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, నన్ను తినండి, నేను ఇచ్చిన నీళ్లు తాగండి. ఎక్కడిస్తావు నువ్వు నీళ్లు? ఎలాగిస్తావు నువ్వు నీళ్లు? నీళ్లు చేదుకొనుటకు వచ్చింది ఒక అమ్మ, దాహము నాకు ఇమ్మంటాడు. మీరు యూదులు కదా, నన్ను అడుగుతావేంటయ్యా? మమ్మను మీరు ముట్టుకోరు, మాతో సహవాసము చేయరు, మా దేశానికే రారు. యూదయ నుండి గలిలయ వెళ్ళాలంటే ఎరికో దిగి యోర్దాను దాటి అవతల తీరం నుంచి పోతారు. మరల గలిలయ సమీపించినప్పుడు మరల యోర్దాను దాటుతారు. 2 సార్లు యోర్దాను నది దాటుతారు, కానీ మా దేశం నుండి తిన్నగా నడిచిపోరు. అటువంటి మీరు నన్ను నీళ్ళు అడుగుతారేంటి? అమ్మా, నిన్ను నీళ్ళు అడిగిన వాడు ఎవరో నీకు తెలియదమ్మా. తెలిస్తే నువ్వే అడుగుతావు. అప్పుడు ఆయన ఇచ్చిన నీళ్లు నువ్వు తాగితే ఇక నీకెన్నడూ దప్పికొనవు. అయ్యా, అంత దూరం నుంచి ఈ మధ్యాహ్నం వేళ కావాలంటే భారంగా, కష్టంగా ఉంది, ఆ నీళ్ళు ఇవ్వండి అయ్యా. నీళ్ళు అడిగిన వాడే నీళ్ళు ఇస్తానంటాడు. మొదటేమో నీళ్ళు అడుగుతాడు, దాహము కొన్నట్టు, అలసిపోయినట్టు యాకోబు బావి కాడ కూర్చుంటాడు. ఇప్పుడేమో నేను ఇస్తే నీళ్లు నువ్వు తాగితే ఇక నీకెన్నడూ దప్పికొనదంటాడు. అయితే ఇమ్మంటది ఆమె. దప్పికొన్నవాడే దప్పి తీరుస్తానంటాడు.
పండుగలో నీళ్ళు అయిపోతే అందరూ అటు ఇటు పరుగులెత్తుతుంటే నీళ్లు నేను ఇస్తానంటాడు. వివాదం పుట్టింది. అబ్రాహాము కంటే ముందున్నానంటాడు. అబ్రాహాం కంటే నీకు నిండా 50 లేవు, నువ్వు మా తాతను చూసావా, మా పితరుణ్ణి, మాకే తెలియదు అంటే నేను అబ్రాహాం కంటే ముందున్నానంటాడు. వాళ్ళకేమో అర్థం కావు ఆత్మీయ మాటలు, నిత్య జీవపు మాటలు. వారికి కోపం వచ్చింది, ఫ్రస్ట్రేషన్ అయిపోయారు, రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చేసారు. ఇప్పుడు అధికారులు కూడా, దేవాలయపు అధికారులు, ప్రధాన యాజకులు నిర్ణయం తీసేసుకున్నారు. ఇక ఈ మనుషుడు ఎక్కడ కనపడితే అక్కడ కొట్టి చంపేయండి, చంపలేకపోతే పట్టుకు తీసుకురండి, మేము చంపేస్తాం. డెత్ వారెంట్ ఇష్యూ అయిపోయింది. యేసు అనే నజరేయుడు ఇక యెరూషలేములో ఎక్కడ కనపడకూడదు, యూదయలో సంచారం చేయకూడదు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోయింది. కారణం లేదు, ఛార్జ్ షీట్ లేదు, నేరారోపణ లేదు. వితౌట్ ఎనీ ఛార్జ్, వితౌట్ అంటున్నారు, చంపుతాం. అదేంటి ప్రభువా, మరలా యెరూషలేముకా? భయపడుతున్నారు. విస్మయం మంది భయపడిన వారికి మరలా కూర్చోబె తనకు సంభవింపబోనవన్నీ వారికి వివరంగా చెప్తున్నాడు. వారు ముందే భయపడిపోయి విస్మయం అందుతుంటే ఇంకా నన్ను చంపేస్తారు, నేను చావాలి, నన్ను కొడతారు, నేను కొట్టబడాలి, నన్ను కొరడాలతో కొట్టిస్తారు, నేను కొరడా దెబ్బలు తినాలి, నాకు ముళ్ళ కిరీటం పెడతారు, నేను ముళ్ళ కిరీటంతో మొత్తబడాలి, రాత్రంతా నన్ను ఈడ్చుకుంటూ ఆ ఇంటికి ఈ ఇంటికి, అన్న ఇంటికి, కాయప ఇంటికి, పిలాతు దగ్గరికి, హెరోదు దగ్గరికి తిప్పుతారు, నా బట్టలు, నా అంగీ తీసేస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు, అవమానపరుస్తారు, కాళ్ళతో తన్నుతారు, గుజీలతో కొడతారు, అన్ని చెప్తున్నారు. మరలా భయపడిపోరా వాళ్ళు? భయపడిపోరా? విస్మయం అందరా? ఇది ఇప్పుడే చెప్తున్నారా? 10వ అధ్యాయం 32లోనే చెప్తున్నారా? మరి 9వ అధ్యాయం 31లో, 9వ అధ్యాయం మార్క్స్ వార్తనే జాన్సన్ గారు 31 కూడా చదువుతారా దయించి? ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పెను. 9:31లో చెప్పి ఇప్పుడు 10:32లో మరలా చెప్తున్నాడు రెండవసారి. మాటి మాటికి చెప్తున్నాడు. వారేమో తప్పించుకొని వచ్చేసాం కదా, బ్రతుకు జీవుడా అమ్మయ్య అనుకున్నారేమో. మరలా పోదామంటాడు అక్కడికే. ఎక్కడ కొట్టు వాళ్ళు ఉన్నారో, ఎక్కడ యేసు వారి పేరు మీద వారెంట్ ఇష్యూ అయిందో అక్కడికే పోవాలట. మరలా చెప్తున్నాడు. మరలా రెండోసారేనా చెప్తున్నాడు? మరి 8:31లో, 8:31లో కూడా ఎందుకు చెప్తున్నాడు? మార్కు 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించి అగత్యమై ఆయన వారికి బోధిస్తున్నాడు. 8:31లో ఒకసారి చెప్పి ఊరుకున్నారా? 9:31లో రెండోసారి కూడా చెప్తున్నారు. అంతటితో ఆగారా? వచ్చేస్తే అక్కడి నుంచి మరలా పోదామంటున్నారు. మరలా మూడోసారి చెప్తున్నాడు 10:32లో. వివరంగా చెప్తున్నాడు. వివరంగా ముమ్మారు. అంటే కొట్టబడుట తథ్యము, హింసల పాలవుట నిశ్చయము, సిలువ మరణము పొందుట అగత్యము అని ఆయనకు పూర్తిగా తెలిసి మాటి మాటికి చెప్తున్నాడు. అక్కడికే పోదామంటున్నాడు. అక్కడికే పోదాం పదండి, అక్కడికే పోదాం పదండి. ఎవరో దూర ప్రాంతం నుంచి నాకు ఫోన్ చేశారు. ద్రాక్షారామం, రామచంద్రపురం పట్టణం, తూర్పుగోదావరి జిల్లా. పాస్టర్ సురేష్ గారు ద్రాక్షారామం దగ్గర వేగాయపాలెంలో 12 గంటల స్తుతి ఆరాధన జరిగింది కిందటి సంవత్సరం. విన్నారట. వారి సహవాసంలో 60 మంది సేవకులు ఉన్నారట.
రండి, మీరు కుటుంబంతో అమ్మగారితో కలిసి ఆ మిమ్మల్ని ఆహ్వానిస్తాము. 12 గంటల స్తుతి ఆరాధన కానీ 3 దినములు సభలు కానీ అనుకుంటున్నాము అని. వారు ఎందుకు పిలుస్తారు? రామచంద్రపురము వాక్యం చెప్పడానికి పిలుస్తారు, పాటలు పాడటానికి పిలుస్తారు, ఆరాధనలు చేయడానికి పిలుస్తారు. అవకాశం ఉంటే మీలో ఎవరైనా వస్తే, జాన్సన్ గారు ఆరాధన నడిపిస్తారు, జయమ గారు వస్తే సాక్ష్యం చెప్తారు, వాక్యం చెప్తారు. ఇంకా ఎవరైనా వస్తే, అమ్మగారికి అవకాశం ఉంటే, రామచంద్రపురం దగ్గరే కాబట్టి, దగ్గరంటే దూరమే, వాళ్ళు తాడేపల్లిగూడెంలో ఉంటారు. ఇది రామచంద్రపురం తూర్పు గోదావరి దాటాలి. అయినా ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళకి చక్కగా సాక్ష్యాలు, పాటలు, మాటలు చెప్పడానికి, వాక్యం చెప్పడానికి, ఆరాధనలు నడిపించడానికి పిలుస్తారు. ఘనముగా జరుగుతాయి, ఘనత కలుగుతుంది దేవునికి, దేవుని సేవకులమైన మనకు. మంచి మంచి భోజనాలు పెడతారు, వద్దన్నా మరి వడ్డిస్తారు, ఇబ్బంది పెడతారు. మనమేమో కొంతే తింటాము, నేను కొంతే తింటాను, వాళ్ళేమో అంతా తినమంటారు, పెట్టిందంతా. అయినా వెళ్ళాలి. మరి యేసుకేం జరుగుతుంది? యెరూషలేము వెళితే మాటలు వింటారా? వాక్యం చెప్పండి ప్రభు అంటారా? బోధకుడా, పరలోక రాజ్యం గురించి మరలా ఏదైనా చెప్పండి అంటారా? పట్టుకుంటారు, కాలు చేతులు కట్టేస్తారు, కొట్టుతారు, నిందిస్తారు, దూషిస్తారు, సన్మానించరు, అన్నం పెట్టరు. కొట్టి కొట్టి ప్రాణం పోతుంటే దాహం వేస్తుంది, దాహం ఇవ్వండి అంటాడు ప్రభు. దాహం ఇవ్వరు. అలాంటి మరణించే చోటుకే పోదామంటాడు. ముమ్మారు చెప్తున్నారు. 8:31, 9:31, 10:32. మాటికి వాళ్ళు భయపడరా? జాన్సన్ మీరు మ్యూట్లో ఉండండి. జాన్సన్ మీరు మ్యూట్లో ఉండండి. ఓకే. ముమ్మారు చెప్తున్నారు ప్రభుల వారు. ప్రియులారా, 1866 సంవత్సరంలో ఐర్లాండ్ దేశంలో ఒక క్రీస్తు నెరిగిన కుటుంబంలో పుట్టిన విలియం జాన్ వార్నర్ అనే ఒక వ్యక్తి పుట్టాడు, పెరిగాడు. న్యూమరాలజీ, జ్యోతిష శాస్త్రం చదువుకోవాలని ఆశ కలిగింది. దానికి సంబంధించిన గ్రంథాలు, లిటరేచర్ అంతా సంపాదించి చదివాడు. ఇండియా దేశం కూడా వచ్చాడు. 1936 వరకు జీవించాడు. 36లో మరణించాడు, 70వ ఏట. తాను యవ్వన దశలో ఉన్నప్పుడు ఆసక్తి కలిగిన జ్యోతిష శాస్త్రము, భవిష్యత్ శాస్త్రము, ఫ్యూచర్ ఎలా ఉంటుందో వ్యక్తులకు చెప్పేవాడు. చాలా చమత్కారంగా మాట్లాడతాడు. చాలా మంది డబ్బున్న గొప్పింటి అమ్మగారులను ఆకర్షించాడు. దూర దేశాల నుంచి అతని దగ్గరికి వెళ్ళేవారు. నా చేయి చూసి చెప్పండి, నా భవిష్యత్తు చెప్పండి, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి, చెప్పించుకునే వాళ్ళు. బోలెడు డబ్బు గడించాడు. ధనికులైన గొప్పింటి అమ్మగారులను పట్టుకున్నాడు. వారు ఈయనను పట్టుకున్నారో, ఈయన మోసంతో, కుట్రతో ఈయన దగ్గరికి వచ్చేవారి సంఖ్యను పెంచుకున్నాడో చెప్పేవాడు. అయితే ఇశ్రాయేలీయులు మరలా యెరూషలేమునకు వస్తారు, వారి సొంత దేశానికి వస్తారు, చేరుకుంటారు అని భవిష్యత్ చెప్పాడు, భవిష్యవాణి. ఇశ్రాయేలీయులు వస్తారు, దేవుడు పోగు చేస్తాడు, యెరూషలేమును కట్టిస్తాడు అని పురాతన కాలపు బైబిల్ చదివితే ప్రవచనాలు ఉన్నాయి కదా. అతను చెప్తే నమ్ముతారట, బైబిల్ చెప్తే నమ్మరు, బైబిల్లో నమ్మరట, బైబిల్లో ఉన్న దేవుని నమ్మరట. ఎవడైనా వచ్చి మనిషి చెప్పాలట. మీలో నుంచి ఎవడైనా వస్తే మీరు వాని మాటలు వింటారు, కానీ నా మాట మీరు వినరు అంటే కోపం వచ్చింది వాళ్ళకి. కొట్టడానికి వచ్చారు యేసును. ఇశ్రాయేలులను పోగు చేస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని
ఎప్పుడో చెప్పబడింది. పురాతన కాల ప్రవచనాలు నెరవేరినాయి. 48లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన ఏడాదికి ఇస్రాయేలీలు దేశాల్లో చెదిరిపోయిన వారు నెమ్మదిగా వారి సొంత దేశానికి వచ్చి చేరుకున్నారు. నెరవేరినాయి ప్రవచనాలు. ఈ 36లో చచ్చిన వాడు బతికున్నప్పుడు చెప్పాడు వస్తారని. అదేదో కొత్తగా కనుక్కున్నట్టు అలాంటియే ఎన్నో చెప్పాడు. అతనేదో జ్యోతిష్య పండితుడు అన్నట్టు. యాక్సిడెంటల్ గా ఎందుకు చచ్చిపోతారు మనుషులు? అకస్మాత్తుగా ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి, ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి, ఓడలు బద్దలయ్యి, విమానాలు గుద్దుకొని, రైళ్లు ఒకదాని మీద ఒకటి ఎక్కి, ఈ విధంగా యాక్సిడెంటల్ గా ఎందుకు చచ్చిపోతారు? ఆ యాక్సిడెంటల్ చావు రేఖలు వారి చేతుల్లో ఉన్నాయా? హస్త సాముద్రిక శాస్త్రజ్ఞుడు కదా, ద ఫేమస్ పామిస్ట్. ఆ చేతులు చచ్చిపోయిన వారి వెంటనే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతే వెళ్ళిపోయేవాడు. అక్కడ ఒకరో ఇద్దరో 10 మందో చచ్చిపోతే వాళ్ళ చేతులని చూసేవాడు. ఎడమ చేతిలో ఉందా, కుడి చేతిలో ఉందా ఆ రేఖ, అకస్మాత్తుగా చావు కేక. అలా 10,000 మందికి పైగా చచ్చిన వాళ్ళ చేతులు స్టడీ చేశాడు. ఏమి గ్రహించాడో, ఒకనాడు ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. దేశాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఐర్లాండ్లో పుట్టాడు, కానీ ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ప్రపంచ దేశాలు, ఇండియా దేశానికి కూడా వచ్చాడట. ఇండియా దేశంలో హస్త సాముద్రిక శాస్త్రం గురించి చాలా గ్రంథాలు ఉన్నాయని, జ్యోతిష్ శాస్త్రం గురించి ఇక్కడ కూడా వచ్చి అధ్యయనం చేశాడట. ఇప్పుడు ఎక్కడో ఒక రైలు ప్రయాణంలో వెళ్తున్నాడు. అతను ఎక్కిన స్టేషన్ తర్వాత కొన్ని నిమిషాలకు మరొక స్టేషన్ వచ్చింది. అక్కడ పిక్నిక్ పోయే స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు ఒక 25-30 మంది ఆ ట్రైన్లోకి ఎక్కారు. ఈ కంపార్ట్మెంట్, ఈ బోగీలోకే ఎక్కారు. అల్లరి కదా, పిల్లలు కేకలేస్తారు, సంతోషంగా ఉంటారు. అయితే ట్రైన్ కదిలింది. పిల్లలంతా అల్లరల్లరిగా వారి సీట్లో సెటిల్ అయ్యారు. ట్రైన్ పోతా ఉన్నది, కదులుతా ఉన్నది, వేగం అందుకున్నది. ఇతను తన సీట్లో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటున్నాడు సీరియస్ గా. వాళ్ళలో ఎవరో ఒకరు గుర్తించారు. అదే అదిగో 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 ద ఫేమస్ పామిస్ట్, న్యూమరాలజిస్ట్, ఫ్యూచర్ ని చెప్పేవాడు, భవిష్యత్ జ్ఞాని, పేరు గలవాడు. అతనికి మారు పేరు ఒకటి పెట్టుకున్నాడు, కెయిరో అనే ఒక మారు పేరు పెట్టుకున్నాడు. కవులు వారి సొంత పేరుతో కాకుండా కొంతమంది కలం పేరుతో కవితలు రాస్తారు కదా, కథలు, నవలలు, స్టోరీ టెల్లర్స్ వారి సొంత పేరుతో చెప్పరు, ఏదో ఒక వేరే పేరు పెట్టుకుంటారు. అలాగే ఇతను కూడా విలియం జాన్ వార్నర్ అనే పేరు కాకుండా కెయిరో అని పెట్టుకున్నాడు. కెయిరో గారు ఒక్క నిమిషంలో ఆ పెట్టెలో ఉన్న వాళ్ళందరికీ కెయిరో వారితో ప్రయాణం చేస్తున్నాడని విన్నారు. చాలా గొప్పవాడు, పేరు గడించినవాడు. మీ దగ్గరికి వస్తారు, వచ్చి మా చేయి చూడరా, మా చేయి చూడరా, మా చేయి చూడరా, మా చేయి చూడరా, అందరూ చేతులు చూపించుకున్నారు. ఈ పిక్నిక్ కాలేజీ పిల్లలు, ఇతర కొద్దిమంది ప్రయాణికులు, ఒక 50-60 మంది అయినా ఉంటారు కదా ఒక పెట్టెలో. అందరి చేతులు చూశాడు, మౌనంగా ఉన్నాడు, ఏమీ చెప్పట్లేదు. పరిచయం చేసుకున్నప్పుడు, అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే 500 మైళ్ళ దూరము తర్వాత వచ్చే ఒక స్టేషన్లో దిగుతానని చెప్పాడు, ఒక స్టేషన్ పేరు. ఇప్పుడు సరే, చాలా కాలము, ఇంచుమించు రాత్రి గడిచిపోవచ్చు కదా, ఇంత దూర ప్రయాణము, మాతో ఉంటారు ఈయన అనుకున్నారు. వీళ్ళందరూ చేతులు చూసి ఆ నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది. ట్రైన్ స్లో అయింది. ఏంటి ట్రైన్ స్లో అయిందని చూస్తున్నాడు. ఏదో స్టేషన్లో ఆగబోతుంది. ఏదో స్టేషన్లో ఆగుతుంది ట్రైన్ అంటే, ఆ తెలిసిన వాళ్ళు ఎవరు అంటారు, అవునండి వచ్చే స్టేషన్లో ఆగుతుంది, మరలా అక్కడి నుంచి బయలుదేరితే ఇక 2 గంటల వరకు ఎక్కడ ఆగదు మధ్యలో అని చెప్తారు. వెంటనే బ్యాగ్ తీసుకొని నేను ఈ స్టేషన్లో దిగాలి, నా కొరకు ఇక్కడ ఎవరో ఎదురు చూస్తున్నారు అంటాడు. అదేంటండి 500 మైళ్ళు ప్రయాణం చేస్తామన్నారు, చాలా సమయం మాతో ఉంటారు అనుకున్నాం మేము, మీరేంటి దిగిపోతున్నారు, మాకేమి చెప్పలేదేంటండి? ఐఎమ్ సారీ అండి, నాకు చాలా అర్జెంట్ పని ఉంది ఇక్కడ, మర్చిపోయాను నేను ఈ స్టేషన్లో దిగాలని. ఆ స్టేషన్ రానే వచ్చి పెట్టి తీసుకొని దిగిపోయాడు. వాళ్ళందరూ నిరాశ పడిపోయారు.
ఏంటి కేరో రాత్రంతా మనతో ఉంటాడు అనుకుంటే, ఎన్నెన్నో సంగతులు అడగాలనుకుంటే, ఫ్యూచర్ అడగాలనుకుంటే, భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనుకుంటే చెప్పకుండానే దిగిపోయాడు. భయపడ్డాడు, విస్మయం పొందాడు, భయపడ్డాడు. ఆ ట్రైను ఇతను దిగిపోయిన తర్వాత వెళ్ళి సొరంగాల గుండా వెళ్ళాలి. ఒకానొక సొరంగంలోనికి వెళ్తూ ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే సరిగ్గా ఈ భోగిలోనే ఉన్న వారి మీదికి మరణం వచ్చింది. సొరంగము కూలిపోయింది, పెద్ద బండరాయి ఈ పెట్టె మీద పడ్డది, అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. భయపడ్డాడు, మధ్యంతరంగా దిగిపోయాడు, విస్మయపడ్డాడు. అందరి చేతుల్లో అకస్మాత్తుగా చచ్చిపోయే రేఖ ఉన్నది. చచ్చిపోతారు వీళ్ళంతా, నేను వీళ్ళతో ఉంటే నేను చచ్చిపోతాను. మరి నీ చేతిలో ఉన్నదా కైరో? నీ చేతిలో ఆ రేఖ ఉన్నదా? నీకు తెలుసా? మరి వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళని ఎందుకు చెప్పలేదు? వాళ్ళని ఎందుకు కాపాడలేదు? ఎందుకు దిగిపోమని చెప్పలేదు? ఎందుకు భయపడ్డావు? ఎందుకు విస్మయం పొందావు? కైరో మూర్ఖుడా, దుర్మార్గుడా. కానీ మన యేసు అండి, నా యేసు భయపడలేదు. నా యేసుతో ఉన్న వాళ్ళు విస్మయపడ్డా మాటి మాటికి పోదాం పదండి యెరూషలేమునకు అంటాడు, పోదాం పదండి అంటాడు, నన్ను కొట్టండి అంటాడు. మన కొరకు మనలను సిల్వకు వెళ్తున్న మనలను వెనక్కి లాగి ఆయనే ముందుకొస్తాడు. నన్ను కొట్టండి, నా వాళ్ళను కాదు. నా వాళ్ళను పోనివ్వండి, నా బిడ్డలను పోనివ్వండి, నా పిల్లలను పోనివ్వండి. నన్ను కొట్టండి, నన్ను చంపండి, నన్ను కొట్టండి, నేను వచ్చాను, నా వీపును కొట్టుకోండి. 1 2 3 4 5 6 7 అమ్మయ్యా 10 కొట్టారు, ఇంకొక 29 కొట్టాలి, 30 కొట్టారు, ఇంకా 9 కొట్టాలని తృప్తి పడతాడు. ఎందుకో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అని నెరవేరటానికి. యెషయా 53:11 నెరవేరటానికి. తృప్తి నొందును. మంచినీళ్ళు తాగి అలసిపోయిన వాడు నీళ్లు తాగి తృప్తి పొందినట్టు, అనేక దినములుగా అన్నమునకు నోచుకునే వానికి పట్టెడు అన్నం పెడితే తిని తృప్తి నొందినట్టు, దెబ్బలు తిని మరణమయ్యే చావు దెబ్బలు తిని తృప్తి పొందుతాడు యేసు. మాటికి పోదామని చెప్తాడు, ముమ్మారు చెప్తున్నాడు, విస్మయపడడు. వెళుతున్నాడు, తెలిసినా వెళుతున్నాడు. అక్కడికి పోతే కొడతారు, చంపుతారని తెలిసి కూడా పోతున్నాడు. కైరో మధ్యలో దిగిపోయాడు. మీరందరూ చస్తారు, అకస్మాత్తుగా చావు తప్పించుకోవాలంటే నాతో పాటు స్టేషన్ లో దిగని ఒక్క మాట చెప్పలేదు. మరి అతను అందులో ఉంటే అతనికి ఆ రేఖ లేదు కదా ఆ చేతిలో. మరి అతనిని బట్టి వారందరికీ మరణం రాకపోనేమో. సమాధానాలు లేవు కైరో దగ్గర, సమాధానం లేవు. నా యేసు దగ్గర సమాధానం ఉన్నది. నన్ను చావనివ్వడు, నన్ను ఇబ్బందులలో ఒంటరిగా అనాథగా విడిచిపెట్టడు, నా కష్టకాలములో ఆదుకొనకుండా తప్పించుకొని పోడు. మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు, అంతం వరకు నెరవేరుస్తాడు. ఆఖరి బల్లెపు పోటు గక్కున పొడవబడితే రక్తము నీరు కారెను అని తెలుసు. పొడుస్తారని కూడా తెలుసు, పొడుస్తారని తెలుసు. పక్కలో నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వరని తెలుసు. దిగిరారా దేవుని కుమారుడు అన్నావు కదా, దేవుని కుమారుడు అయితే దిగిరా అని అపహాస్యము చేస్తారని కూడా తెలుసు. అయినా ముందుకే పోతాడు, మన కొరకు మరణం పొందుతాడు, చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, తిరిగి లేస్తాడు. ఒక్క యేసే తన మరణమును ముందుగా తెలుసుకొని వెళ్ళి మన మరణమా ఆయన మరణమా? ఆయన మరణం అయితే తిరిగి ఎందుకు లేస్తాడు? మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మనం ఎన్నటెన్నటికి చావకుండానట్లు, నీతిమంత్రముగా దేవుని పిల్లల మగునట్లు. దేవుడి మాటల చేత ఆ కైరో పారిపోయినా మన యేసు, మన రక్షకుడు పారిపోలేదు. ముందుగా పోతాడు, మన మరణము పొందుతాడు. ఆయన పరిశుద్ధ నామమునకు స్తోత్రము, మహిమ కలుగును గాక. మహిమ కుమారమ్మ గారు రండి, ముగింపు ప్రార్థన చేద్దామా? ముగింపు ప్రార్థన చేసిందండి. దేవాది దేవుడి బాబా కుటుంబానికి చేరువచ్చిన వారందరికీ వందనాలు. వారందరూ మోకరించి క్రమంగా నాయన కట్టెలను పేర్చి జరిగించుకుంటున్న నాయన నీ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నా తండ్రి మమ్మల్ని అందరినీ కాలుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ ఉదయకాలం కూడా ఎంతమంది ప్రియులైన బిడ్డల కట్టెలుగా చేర్చబడిన ఆయన పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా తండ్రి, స్తుతుల ద్వారా తండ్రి అయ్యా ఇదిగో లేఖన
లేఖన భాగాలు వినడం ద్వారా ఎంతమంది అయితే చేరువచ్చి నీ యొక్క సంఘ ద్రాక్ష తోటలో నాయన పనివారిగా మార్చబడ్డారు అందరిని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. రాని బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినము కూడా నా తండ్రి చక్కటి మాటల ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో నా తండ్రి నాయన బలపరిచావు ఆయన. ఇదిగో నీ మరణంలో నుండి వచ్చిన ప్రతి మేలు కూడా మాకు అంగీకరించి ఇచ్చావు తండ్రి. అందును బట్టి వందనాలు స్తోత్రాలు. నీ యొక్క పరమశక్తిని మా మీద నా తండ్రి అనుగ్రహించినందుకే మరొకసారి వందనాలు స్తోత్రాలు నాయన. ఎల్ల ప్రజలను ఎల్ల సహవాసాలు జ్ఞాపకం చేసుకోండి నాయన. నశిస్తున్న ప్రతి వారిని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులైన బిడ్డలందరి కుటుంబ